ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నెక్లెస్ రోడ్ నుంచి మా బ్యూరో చీఫ్ తిరుపతిచారి ఫోన్ లైన్ లో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు. తిరుపతిచారి చెప్పండి. ఈరోజు 5:17 నుండి రాత్రి 8:42 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనికి సంబంధించి ఒకవైపు అయితే ఇది పూర్తిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణము ఇటు భారతదేశంపై దీని ప్రభావం పూర్తిగా చూపుతుందని చెప్పారు. అనేక దేశాలపై ప్రభావం చూపుతున్నట్టు భారతదేశంలో కొన్ని ప్రాంతాలు పూర్తిగా దట్టమైన చీకటిని అలుముకొని ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. దాదాపు 150 ఏళ్లకు పైబడి ఒకసారి ఇది ఇలాంటి చంద్రగ్రహణం రావడం జరుగుతుంది. ఇలాంటి చంద్రగ్రహణాన్ని చూసేందుకు చాలామంది సైంటిస్టులు ఇప్పటికే ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం చోటు చేసుకుంది. పూర్తిగా చీకటి అలుముకుందని కూడా మనకు సమాచారం అందుతుంది. మరొక వైపు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఇప్పటికే అనేక ఆలయాలు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా అనేక ఆలయాలను ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే క్లోజ్ చేశారు. ఇక వీటన్నిటిని రేపు ఉదయం వరకు కూడా 7 గంటల వరకు కూడా ఇవి మూసి ఉంచబడతాయని చెప్పేసి ఆలయాలకు సంబంధించిన ఈవోలు ప్రకటించారు. మొత్తంగా ఇటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అరిష్టంతో కూడుకున్నది. చాలామంది అంటే ఇందులో కర్కట రాశి వారికి కూడా ఈ అరిష్టం బాగా పెద్ద ఎత్తున ఉంది. దీనివల్ల వారికి నష్టదాయకమని ఇటు శాస్త్రవేత్తలు మరొక వైపు ఇటు అంటే జ్యోతిష్యులు చెప్తున్నారు. మొత్తంగా ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఇటు ఇది కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నది కాబట్టి చాలామంది కూడా దీన్ని చూసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కొన్ని కుటుంబాలు మాత్రం ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడవద్దు, ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా వెలువడే కిరణాలకు సంబంధించిన ఏదైతే ఉంటాయో ఆ కిరణాలకు సంబంధించిన దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది మనిషి మీద అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు ఎవరైతే గర్భిణీతోనో స్త్రీలు కూడా అసలే ఇక బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలంటూ కూడా ఇది చాలా కీడు చేస్తుంది దీని ప్రభావంతో అని చెప్పేసి కూడా గర్భిణీ స్త్రీలను ఇంట్లోనే నుండి బయటకు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆయా కుటుంబాల పెద్దలు చెప్తున్నారు. మొత్తంగా ఇటు జ్యోతిష్యులు మాత్రం దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఈ చంద్రగ్రహణంలో ప్రధానంగా 2 కలర్లు కూడా రాబోతున్నాయి. ఒకటి రెడ్, తర్వాత రెండోది బ్లూ కలర్లో కూడా ఇది కనబడబోతుంది అని చెప్పేసి ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఈ సంబంధించి అనేక అంశాలపైన దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఈ సంపూర్ణ చంద్రగ్రహణము ఇటు ఈ మన భారతదేశంలో ఎక్కువ శాతం కనబడబోతోంది. అయితే పూర్తిగా ఇప్పటికే సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా వివిధ పట్టణాల నగరాల్లో కూడా పూర్తిగా డార్క్ మయమయ్యాయి. పూర్తిగా చీకటి అయిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో కూడా అంటే రాత్రిలాగా కనబడుతుంది. అయితే ఇది మొత్తం 5:15 ప్రారంభమై మన దేశంలో రాత్రి 8:42 వరకు కొనసాగుతుంది. వివిధ దేశాల్లో రకరకాల సమయాలు ఉన్నాయి. అయితే మన దేశానికి సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి అరుదైన చంద్రగ్రహణం రావడం ఇదే అని చెప్తున్నారు. అయితే ప్రతిసారి వచ్చే చంద్రగ్రహణంతో పోలిస్తే పాక్షిక చంద్రగ్రహణాలు ఉంటాయి. ఈసారి మాత్రం ఈ అరుదైన చంద్రగ్రహణం రావడం లాంటి అంశాలను మనం పరిశీలిస్తే దీని ప్రభావం చాలా ఉంటుంది ఇటు కుటుంబాల పైన కూడా అని చెప్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా జ్యోతిష్యులు చెప్తున్న మాటలు ఏంటంటే రాశుల వారికి ఆయా రాశుల ఫలితంగా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇందులో కర్కట రాశి వారికి ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే జ్యోతిష్యులు ఒకవైపు ప్రకటించారు. అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు ఇలాంటి చంద్రగ్రహణాలు ఇవన్నీ మామూలే అంటూ ఇటు మరొక వైపు సంబంధించిన ఈ జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఒకవైపు చెప్తున్నాయి. ఇలాంటి వాటిని మూఢనమ్మకాలను నమ్మాల్సిన అవసరం లేదు. చంద్రగ్రహణము సూర్యగ్రహణం లాంటి ప్రతి ఏడా కనబడేటివే. అయితే అరుదైన ఈ సంఘటనలు ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం లాంటివి. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం అంటే పూర్తి స్థాయిలో చంద్రుడు భూమికి సూర్యునికి మధ్యలో వస్తాడు. దీని ద్వారా 2 కలర్లో కూడా ఇది దర్శనం ఇవ్వబోతుంది. ఇది అంటే ప్రత్యేకమైన చంద్రగ్రహణం అంటూ కూడా ఒకవైపు సైంటిస్టులు చెప్తున్నారు. మొత్తంగా ఇలాంటి చంద్రగ్రహణం లాంటి రావడము దీని పట్ల మొత్తం అంతా కూడా ప్రజలంతా కూడా దీనివల్ల ఏ వైఫల్యాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వీటిని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఒకవైపు సైంటిస్టులతో సంబంధించిన విషయాలపైన తెలుసుకునే ప్రయత్నం
చేస్తుంటే మరొక వైపు ఇటు జ్యోతిష్యులు మాత్రం ఇది ఈ టైంలో బయటికి రావద్దు అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా కుటుంబాలు హైదరాబాద్ నగరంలో అనేక కుటుంబాలు కూడా ఈ సాయంత్రం 5 గంటల నుంచే బయటికి రాకుండా ఇంట్లోనే ఉన్నారు. ఇటు దేవాలయాలు కూడా పూర్తిగా హైదరాబాద్తో పాటు మొత్తం ఇటు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఇప్పటికే మూసివేశారు. దీనంతా సంప్రోక్షణ అనంతరం మళ్ళీ దేవాలయం రేపు ఉదయం తెలుస్తారు. అయితే సంప్రోక్షణకు ముందు ఈ దేవాలయాలను మూసివేయడం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇవాళ ప్రకటించారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచే దేవాలయాలు ఎప్పటి నుండి మూసివేయబడతాయి, ఎప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారనే విషయాలపైన కూడా స్పష్టత ఇచ్చారు. మరి అయితే ఈరోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం చూడడానికి ఒకవైపు తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు రాకుండా ఉంచుతున్నప్పటికీ ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసేందుకు అనేక మంది వివిధ ప్రాంతాల్లో తమకు ఉన్న ఇటు ఫిల్మ్స్ కానీ టెలిస్కోప్స్ సాయంతో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా బిర్లా సైన్స్ సెంటర్లో కూడా దీనికోసం ప్రత్యేకంగా చూసేందుకు కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇటు ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది. అయితే చాలామంది ఎవరైతే సంపూర్ణ చంద్రగ్రహణం ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది ఈ కార్యక్రమం అంతా చూడడానికి కూడా కొంతమంది బయటకు వచ్చి ఇటు నక్లెస్ రోడ్డు, అదేవిధంగా ఎన్టీఆర్ మార్కు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కూడా బయట వేచి చూస్తున్నారు. దీనికి ఇప్పటికే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంబంధించిన విషయంలో ఇక ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్రగ్రహణము ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఇటు సైంటిస్టులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు దీన్ని చూసి అరుదైన ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలామంది చేస్తుండగా ఇక కుటుంబాలు మాత్రం కొన్ని మాత్రం ఇటు పిల్లలను కూడా బయటికి రాకుండా వంటలు కూడా అంటే ఈ ఉదయం చేసిన వంటలు కూడా సాయంత్రం 5 గంటల లోపే తినేసి మిగతా వంటలను ఇప్పుడు ఇక చేయకుండా ఉండడం లాంటి కొన్ని నమ్మకాలతోని ప్రజలు ఉన్నారు. అయితే ఆ వంటలు కూడా చేయకుండా ఇళ్లలోనే ఇక ఈ మొత్తం పూర్తిగా గ్రహణం వీడిన తర్వాత 8:42 అంటే 9 గంటల తర్వాతనే మళ్ళీ ఇంట్లో సంప్రోక్షణ కార్యక్రమం అంటే ఇల్లు శుభ్రం చేసుకొని వంటలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే హిందూ సాంప్రదాయం కొనసాగుతుందో దాన్ని ఆచరిస్తున్నారు. మానస రైట్ తిరుపతి చారి.